ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణ మరియు అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా 52వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సయ్యద్ ఇక్బాల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొంగూరు రమాదేవి గారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 52వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సయ్యద్ ఇక్బాల్ గారి ఆఫీస్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 52వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొని బాణసంచాలు పేల్చి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. అనంతరం పొంగూరు రమాదేవి, సయ్యద్ ఇక్బాల్ మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తుకు బాటలు వేసే వ్యక్తిత్వం, అభిమానులకే అండగా, కార్యకర్తలకు రక్షగా, ప్రజాసేవయే దీక్షగా విలువలతోటి విజయకేతనం అజ్ఞానము తొలగించే విజ్ఞానపు నిధి, సేవాదాహం తీరని ప్రవహించే నది, వైద్యోనారాయణ హరిమంత్రమే నీది, మానవ సేవే అక్షరాలనే ఆయుధాలుగా మలచిన మాస్టారు, పద ప్రయోగాలతో పథకాలెన్నో సాధించారు. తల్లిదండ్రుల ఆశీర్వాద బలమే పెట్టుబడి, అన్నింటిలో ప్రస్థానాన్ని ప్రారంభించాడు. క్రమశిక్షణతో స్నేహం చేస్తూ తరిమేశాడు పేదరికం చిరునవ్వు. ఒక నిమిషం ఆపనా. ఓకే రెడీ. అంటే నారాయణ, అంటే నారాయణ, ఆయనకు స్వాగతం, సుస్వాగతం. నగర పౌరుడిగా ప్రజలందరితో కలిపి వాళ్ళతో కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా 52వ డివిజన్లో సోదరి మళ్ళందరూ కలిసి ఇక్కడ నన్ను ఆహ్వానించి వాళ్ళందరితో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారి యొక్క ఆప్యాయత, వారి యొక్క అభిమానము ప్రతి ఒక్క మాటల్లో, చేతల్లో తెలుస్తూ ఉండింది. కార్యకర్తల కోసం వాళ్ళ నాయకుడు, ప్రియతమ నాయకుడు ఏదైతే చేస్తున్నారో, అంటే కార్యకర్తల కోసం ఒక 10 కోట్ల రూపాయల సొంత నిధుల నుండి కార్యకర్తల యొక్క అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరము వెచ్చిస్తాను అని చెప్పి ఆ మాట చెప్పటం కాదండి, మాటను నిలబెట్టుకున్నారు. ఇది కేవలం ఓట్ల కోసం చేసింది కాదు, అంటే ఎలక్షన్ ముందుకు చెప్పింది కాదు, ఆ తర్వాత గెలిచిన తర్వాత గెలిపించారు కదా అని చేసిన విషయం కూడా కాదు. ఇది ఎలక్షన్ ఓటింగ్ తర్వాత రిజల్ట్కి ముందు అనౌన్స్ చేసి ఆ విధంగా తను ప్రజలకి నిజంగా తను ఒక చిన్న స్థాయి నుంచి దేశం నలుమూలలా తన ప్రతి రాష్ట్రంలో కూడాను విద్యా సంస్థలను అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం 6 లక్షల మంది విద్యార్థుల దాకా నారాయణ గురుకులో చదువుతున్నారండి.
ఇటువంటి అభివృద్ధికి కారణమైన నెల్లూరు ప్రజలకి తన వంతుగా ఏదైనా చేయాలని రాజకీయాల్లోకి రావటం జరిగింది. కార్యకర్తలకు ఏదో డబ్బులు ఇచ్చి కాకుండా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఏదో టెంపరీ సహాయం కాకుండా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఏ రకంగా చేయాలో అటువంటి సహాయం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అంటే విద్య, వైద్యము, ఆ తర్వాత పిల్లలకు కూడాను విద్యను అభ్యసించడానికి కార్పొరేట్ స్కూల్స్కి పంపించలేకపోవచ్చు. దానికి నీటుగా దానికన్నా భిన్నగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ సంవత్సరం బిఆర్ కళాశాల రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అయితే డిఎస్ఆర్ హై స్కూల్లో ఆ విధంగా ప్రత్యేకించి అందులో హై స్కూల్ సెగ్మెంట్లో గర్ల్స్కి సపరేట్గా ఉంది అక్కడ. సో కాబట్టి ఆ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదండి, అందులో ఉండే కరికులం కానీ, మైక్రో స్కెడ్యూల్స్ కానీ, లేకుంటే దాని యొక్క ఫాలోఅప్ కానీ ఎటువంటి కార్పొరేట్ సంస్థలకి తీసుకోని విధంగా దాన్ని అభివృద్ధి చేసి మెటీరియల్స్ కూడా నారాయణ గ్రూప్ ఎటువంటి మెటీరియల్స్ ఇస్తామో అదే మెటీరియల్స్ అక్కడ ఇచ్చి అదే స్టాండర్డ్స్లో మళ్ళీ మానిటరింగ్ కూడాను, మంత్లీ వీక్లీ మానిటరింగ్ కూడాను స్పెషల్గా జరిగేటట్టుగా చూసి ఉన్నతమైన విద్యా ప్రమాణాలు అందించాలి. అదే రకంగా హెల్త్కి వచ్చేసరికి నేత్రజ్యోతి, తర్వాత దంత సంరక్షణ లాంటి క్యాంపుల్ని వరుసగా చేస్తూ వచ్చారు. ఈరోజు 69వ క్యాంప్ జరుగుతుంది 54వ డివిజన్లో. ఈరోజు సార్ యొక్క 69వ పుట్టినరోజు. ఇదే విధంగా 2 కోయిన్సిడెంటల్గా ఈరోజు 69వ క్యాంప్ జరుగుతుంది. అంటే క్యాంప్ అంటే ఏదో ఒకసారి చేయటము వదిలేయటం కాకుండా కంటిన్యూస్గా మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి వార్డులో దానికి వాళ్ళకి ఎవరికైతే కావాలో ఇప్పటికీ 8,900 స్క్రీనింగ్ జరిగాయండి. అందులో 5,400 మందికి వాళ్ళకి కావాల్సిన స్పెట్స్ ప్రతి ఒక్కరికి ఉచితంగా అందజేయడం జరిగింది. అదేవిధంగా 100కు పైగా ఆపరేషన్లకు అందజేయడం జరిగింది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఒకరోజు చేసి పక్కరోజు ఆపేసి అలా కాకుండా కంటిన్యూస్గా చేయటం జరుగుతోంది. ఈ యొక్క ప్రతి ఒక్క విద్య, వైద్యం సదుపాయాలు అందించాలి అనేది నారాయణ గారి ఆశయం. అలాగే తన కార్యకర్తలందరూ కూడాను ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనే ఆశయంతో ముందుకెళ్తున్నారు. దీనికి ఇది ఒక్కరు చేయగలిగిన విషయం కాదండి. సార్ ఆశయానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తోడ్పాటుని అందిస్తున్నారు. వాళ్ళ తోడ్పాటు ఉండటం వల్లనే సార్ ఈ విధంగా ముందుకెళ్ళగలుగుతున్నాను. కాబట్టి దీనికి వాళ్ళ సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్ళేటట్టుగా చూస్తున్న ప్రత్యేకించి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడాను నా ప్రత్యేకమైన అభివందనాలండి. ఈ సందర్భంగా ఒక్కసారి నారాయణ గారికి హ్యాపీ బర్త్డే నారాయణ సార్. హ్యాపీ బర్త్డే నారాయణ. నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూసినా తెల్లవారుజాము నుండి పండగ వాతావరణం. ఎందుకంటే మా ప్రియతమ నాయకులు, మా ఆశా జ్యోతి, మా బాస్ ఎవరైతే ఉన్నారో ఈ సిటీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు ఈరోజు సార్ సింగపూర్లో ఏదైతే మా సార్కి బాస్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో కేక్ కట్ చేయించుకుని ఈరోజు తినడం చాలా సంతోషకరం. ఆ సంతోషాన్ని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు నగరంలో పాలాభిషేకాలు, కేక్ కటింగ్లు, అన్నదానాలు, ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చూస్తే కనుక నెల్లూరు నగరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం. ఈరోజు చూస్తే నెల్లూరు నగరానికి ఎటువంటి అభివృద్ధి తీర్చిదిద్దుతున్నారో నారాయణ సార్ గారు మనందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. ఇటువంటి నారాయణ సార్ గారు మన కార్యకర్తల కోసం ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఎన్నో వాళ్ళకి కుటుంబ సంక్షేమం గురించి కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా వచ్చినా కానివ్వండి, ఎవరు ఈ రోజు వరకు నెల్లూరు చరిత్రలో నేను కని విని ఎరగని రీతిలో నేను చూశాను. కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చిన ఏదైతే కాంట్రాక్టర్కి కూడా సొంత నిధులు డబ్బులు పెట్టి పని చేసుకుని తర్వాత నాకు డబ్బులు ఇవ్వమని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా ఈ నెల్లూరు నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఉన్నారంటే ఒక పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన నారాయణ సార్ గారు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో కలకాలం 100 ఏళ్ళు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని మేము చేయాలని చెప్పేసి సార్ గారి నేతృత్వంలో మేమందరం కష్టపడి పని చేస్తామని చెప్పేసి, పని చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే నారాయణ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.